ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేద కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బజ్జీ విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దుల్లా శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం లబ్ధిదారుని ఇంట్లో మధ్యాహ్న భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు పాల్గొన్నారు. మొదలైంది ఆ రోజు నుంచి ప్రతి ఒక్క మేము ఇంటింటికి వెళ్తూ వాడవాడన గ్రామాల్లో ఈ రకంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్నారో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఈరోజు బ్రహ్మాండంగా నేను వస్తున్నా అని చెప్పి వారి ఒక కూర తినడంలో పచ్చడి టమాటా వేసి కూడా పెట్టడం, పచ్చి పుట్ల ఈ రొటీన్గా కామన్ పీపుల్ తినేటువంటి ఫుడ్ మరి దీన్నే ఒక పెద్ద పండుగ చేస్తున్నారు. ఈ రోజు గొప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు. నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. భోజనం పెట్టిన ఎవరు మర్చిపోరు. ఈ ప్రజల జీవనం ఉంది నిర్భయంగా ఈ రాష్ట్ర ప్రగతి ఇట్లనే కష్టపడుతున్నారని మనం సన్నబియ్యం భోజనం ఇస్తుంటే ఎట్లుంది? మేము ఉన్న రోజులు కాదు, ఎప్పటికీ వచ్చాడు ఉండాలంటే ఏం చేయాలి? మేము ఉండాలి, రేవంత్ రెడ్డి ఉండాలి, అది వస్తాయి. మీరంతా సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు రైతు రుణ మాఫీ కూడా జరిగింది. మీకు రైతు కుల ఏమంటుంది ఆత్మీయ భరోసా కూడా వస్తుంది. 220 యూనిట్ కరెంట్ వచ్చింది, గ్యాస్ వస్తుంది, ఆరోగ్యశ్రీ 10 లక్షలు వస్తుంది. ఇప్పుడు ఇట్లా పూర్తిగా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి మేము వెతికి ఇల్లు కట్టిస్తాం. ఇలా 4-5 వరకు నేనే స్వయంగా వాళ్ళకి ఇల్లు కట్టుకోండి అని వాళ్ళకు పునాదులు చేయడానికి వెంబడి నిలబడి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి చక్కటి కార్యక్రమం తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మనకు ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. శ్రీధర్ బాబు గారు ఉండి ఈ జిల్లాల ప్రతి రైతుకి ప్రతి పేదవాడికి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, రాజ్య యువ వికాసం ఇవన్నీ ద్వారా లోన్స్ మహిళలను కొనుగోలు చేయాలంట. నువ్వు అప్లై చేసావు? ఏం చదువుకున్నాను? డిగ్రీ. ఖచ్చితంగా అప్లై చేయి. ఏదో